నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా భారతీ న్యూస్ ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. సోదర సోదరీ భావానికి రక్షాబంధన్ ప్రతీక అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా కేవలం భారతదేశంలో సోదర భావానికి ప్రతీకగా జరుపుకోవడం హైందవ సంస్కృతి గొప్పతనంగా ఆయన అభివర్ణించారు. రాఖీ పండుగ సందర్భంగా నగరంలోని ఓం శాంతి బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్ తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగులు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని పండుగ కేవలం మన భారతదేశంలో సోదర భావానికి ప్రతీకగా దేశం అంతటా జరుపుకునే పండుగ రాఖీ అని చెప్పారు. ఇది అనాది కాలంగా వస్తోందని, భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి ఉందని పేర్కొన్నారు. భారతీయులంతా నా సోదరీమణులంటూ పరాయి స్త్రీని కూడా అక్కగా, చెల్లిగా చూసే గొప్ప సంస్కృతి మన దేశంలోనే ఉందని, అలాంటి సంస్కృతిని, సోదర భావాన్ని పెంపొందించే పండుగ రాఖీ అని, ఈ రాఖీ అనేది అన్న చెల్లికి, అక్క తమ్మునికి రక్షగా ఉంటూ మనమంతా ఈ దేశానికి, భరతమాతకు రక్షణగా ఉండాలని సూచించారు. చిన్నప్పటి నుండే పిల్లల్లో సోదర భావాన్ని, దేశభక్తిని నింపే ఇలాంటి సాంప్రదాయ పండుగల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వనజ, సుజాత, ఓం శాంతి తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దొంగ ధర్నాలను ప్రజలు పట్టించుకోరని చెప్పారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తిగా జరగకముందే ధర్నాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో జరిగిన మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాకుండానే మూడో విడత రుణమాఫీ రాకముందే రుణమాఫీ కాలేదని ధర్నా చేస్తున్నట్లు వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించడం పట్ల ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారి దొంగ ధర్నాలను ప్రజలు పట్టించుకోరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రుణమాఫీ ప్రక్రియను మొదలుపెట్టారని, రుణమాఫీ ప్రక్రియ పూర్తిగా జరగకముందే ధర్నాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నిన్న రుణమాఫీ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న చాలామంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందని చెప్పారు. ధర్నాలో ప్రశాంత్ రెడ్డి రుణమాఫీ జరిగిందా లేదా అని అడిగితే చేతులు అడ్డంగా ఊపారని, వారి మనస్సాక్షిగా రుణమాఫీ జరిగిందో లేదో గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకోవాలని సునీల్ చెప్పారు.
ప్రభుత్వం రైతు రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలను కేటాయించిందని, ఇప్పటికీ 18,500 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ జరిగిందని, మరో 12,500 కోట్ల రూపాయల రుణమాఫీ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. రుణమాఫీ ప్రక్రియ ఇప్పుడు మధ్య దశలో ఉందని, పూర్తి రుణమాఫీ జరగడానికి ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు కుటుంబాలను గుర్తించే పనిని అప్పజెప్పిందని, తప్పకుండా ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణం మాఫీ అవుతోందని ఆయన తెలిపారు. బ్యాంక్ టెక్నికల్ సమస్యల వల్ల కొంతమందికి రుణమాఫీ కాలేదని, అలాగే రేషన్ కార్డు లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో 6,50,000 కుటుంబాలకు రుణమాఫీ జరగలేదని, ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించి కుటుంబాలను గుర్తించి టెక్నికల్ సమస్యలను సవరించి రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని కోరారు. దొంగధర్నాలకు వెళ్లొద్దని ముత్యాల సునీల్ సూచించారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లిన వారికి రేషన్ కార్డులను దూరం చేసి పాపం చేసిందని, ఇప్పుడు వారికి రుణమాఫీ రాలేదని వారే నోరు పెట్టుకొని అరుస్తున్నారని ధ్వజమెత్తారు. రేషన్ కార్డులు ఇవ్వని ప్రశాంత్ రెడ్డి అప్పటి ప్రభుత్వ నాయకులను, ప్రజలను నిలదీయాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం 40 లక్షల ఖాతాలకు తప్పకుండా 31,000 కోట్ల రుణాన్ని మాఫీ చేస్తోందని అన్నారు. ప్రశాంత్ రెడ్డి రైతు వ్యతిరేకి అని 10 ఏళ్ల ఏలుబడిలో ఆయన బాల్కొండ నియోజకవర్గ రైతులకు చేసిందేమీ లేదని, రివర్స్ పంపిన పేరుతో 100 కోట్ల రూపాయల కమిషన్లు తిని ఎన్నికల్లో కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి గెలిచి ఏదో సాధించాలని భ్రమపడుతున్నారని, ప్రజలకు ఆయన గెలుపు నచ్చడం లేదని అన్నారు. భీమ్గల్ వేల్పూర్ మండల రైతులకు ప్రశాంత్ రెడ్డి నీరు అందించక తీవ్ర అన్యాయం చేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ఉదాహరణకు ఆ స్టేజ్ మీద కూర్చున్నటువంటి భీమ్గల్ మండల జెడ్పీటీసీ గారు నాకు రుణమాఫీ రాలేదని చేతులు ఊపుతున్నాడు. ఆయనకైనా కుటుంబాన్ని కలిసి దాదాపు 1,63,392 రూపాయల రుణమాఫీ జరిగినటువంటి విషయం ఈ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. ఆయన ఒక్కరే కాక ఇదే విధంగా అక్కడ పటాని లక్ష్మీ లింబాద్రి, పూర్ణానందం, బొద్రే నర్సయ్య, పతాని నర్సయ్య, శివసరి నర్సయ్య అంటే కొంతమంది వివరాలు తెప్పించుకున్నాం. వీళ్ళందరికీ రుణమాఫీ రాలేని చేతులు ఊపుతున్నారు. వాళ్ళ మనస్సాక్షితో చెప్పాలా ఈ ఎంత రుణమాఫీ అయిందో. మరి వీళ్ళ యొక్క విధానాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్ప ఇంకొక ఉద్దేశం కాదనే విషయం మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ లాగా గతంలో బడాబాబులకు డబ్బులు వచ్చినట్టు కాకుండా కేవలము రైతులకు, పేద రైతులకే ఈ యొక్క పథకాన్ని అందాలనే ఉద్దేశంతో ఒక రేషన్ కార్డుకి లింక్ పెట్టింది. రేషన్ కార్డు వాళ్ళందరికీ మాఫీ చేసింది. అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి మాఫీ చేయడం కాదు, రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ మాఫీ చేస్తే కుటుంబానికి 2 లక్షల రూపాయలు దాటిపోయే అవకాశం ఉంది కనుక ఈ యొక్క రేషన్ కార్డుతో లింక్ పెట్టింది. అయినప్పటికీ రాని వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తెలియజేసిండ్రు. ఇక సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్లందరికీ ఒక లాగిన్ ఇచ్చేసిండ్రు. వాళ్ళు ఏ విధంగా అయితే నిర్ధారణ చేస్తుంటారో ఈ కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పేసి వెంటనే వాళ్ళ నిర్ధారణ అయినప్పటికీ వెంటనే ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడిపోతాయని చెప్పి తుమ్మల నాగేశ్వర గారు చెప్తున్నారు. ఈ 12,000 కోట్లన్నీ కూడా ఈ రోజు బ్యాంకులో జమగట్టిన విషయం ప్రశాంత్ రెడ్డి గారు గమనించాలి. వారు అధికారంలో, వారు మంత్రి పదవిని చూసిండ్రు. ప్రభుత్వంలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో కూడా వారికి తెలుసు. అయినప్పటికీ ఒక దురుద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని, గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మేము ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేషన్ కార్డు పాపం అంతా కూడా మీదే. గతంలో దుబాయ్ వెళితే ఆ రేషన్ కార్డులకి వెళ్ళి పేరు తీసేసేవారు కాదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా. కానీ టీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా దుబాయ్ దేశాలకు, గల్ఫ్ దేశాలకు, ఇంకా అమెరికాకు, లండన్కి వెళ్తే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పేర్లన్నీ కూడా రేషన్ కార్డు తొలగించింది. ఇవాళ అదే పాపం ప్రజలపైన పడుతుంది. కానీ ఈ పాపాన్ని కాంగ్రెస్ పార్టీ పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారని ప్రజలు గమనించాలి.
ఇవాళ రుణమాఫీ ఎవరికైనా జరిగిందంటే టీఆర్ఎస్ కార్యకర్తలకు జరిగింది. ఎందుకంటే ఆనాడు దొడ్డిదారుల రేషన్ కార్డు సంపాదించుకున్నారు. ఆ రోజు రేషన్ కార్డు లేనటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. ఇవాళ రుణమాఫీ వాళ్ళకి జరిగింది, ఈ రోజు రుణమాఫీ మా కాంగ్రెస్ కార్యకర్తలకు జరగలేదు. అయినప్పటికీ ఓపికతోని మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా వేచి చూస్తున్న విషయం ప్రజలందరూ కూడా తెలిసింది. ఇట్లా అనేక విధంగా ప్రజలను మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఎన్నో మోసాలు చేసి మభ్యపెట్టి ఎలక్షన్ల గెలిచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి గారు. ప్రజలను ఏ విధంగా మోసం చేసినావు, వ్యవసాయదారులకు ఏమి ఇచ్చినావు ఒకసారి ప్రజలకు చెప్పు. రివర్స్ పంపింగ్ కనుక మోసం చేసినావు, ఖాళీ మోటార్ వేసినావు, నీళ్లు చూపెట్టినావు, మళ్ళా పని చేయకుండా వెళ్ళిపోయింది. ప్యాకేజ్ 21 అసంపూర్తిగా మిగిలిపోయింది. ఒక పైప్ వేసి మోటార్ వేసి కొన్ని నీళ్లు పోపించి ఇవో ప్యాకేజ్ 21 పూర్తి చేసినాను. ఈ రోజు చూస్తే ఇక్కడ ప్యాకేజ్ 21 కూడా పూర్తి కాలేదు. వేల్పూర్ మండల గ్రామాలనైతేమి, యావత్ మొత్తం బీబల్ మండల గ్రామం అయితేమి అన్ని చెరువులు కూడా ఈ రోజు ఎండిపోయినటువంటి పరిస్థితి. మన తలాపుల పోచంపాటు ప్రాజెక్టు ఉంది. 10 ఏళ్ళ అధికారం ఉన్నావు, కనీసం ఆ చెరువులను నింపే ప్రయత్నం చేయలేవు. ఇక నువ్వు రైతు పక్షపాతి కాదు ప్రశాంత్ రెడ్డి గారు, నువ్వు రైతు. అటవీ భూములు అన్యాక్రాంతం కావడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పోడు సాగు పేరుతో ఫారెస్ట్ భూములను ఆక్రమిస్తుండగా అటవీ శాఖ అధికారులు ఆ భూములను స్వాధీనపరచుకోవడంపై దృష్టి సారించారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో ఫారెస్ట్ భూమిని గిరిజనులు ఆక్రమించుకొని వరి, పత్తి పంటలను సాగు చేశారు. ఈ పంటలను ఫారెస్ట్ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య జేసీబీ సహాయంతో ధ్వంసం చేశారు. కొంతమంది గిరిజనులు ఫారెస్ట్ అధికారులు జేసీబీని అడ్డుకొని దాడికి దిగడంతో పోలీసులు దాడికి దిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ నిఖిత, ఓఎఫ్డిఓ భవానీ శంకర్, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, డిచ్పల్లి సిఐ మల్లేష్, దర్పల్లి సిఐ భిక్షపతి, ఎఫ్ఆర్ఓ ఎంవి నాయక్, సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది మాత్రమే మా సైడ్ నుంచి మేము ఇస్తాం. సో మీరు ఒకసారి కలెక్టర్ని కానీ కలవచ్చు, ట్రైబల్ డిపార్ట్మెంట్ని. మీకు పట్టా వచ్చిన తర్వాత మీకు పట్టాలో సాగు చేసుకొని ఇవ్వకపోతే అప్పుడు మమ్మల్ని అడగండి. అప్పుడు మేము అందరం కూడా మీకు ఎక్కడ వచ్చింది, ఎంత ఏరియాకి వచ్చింది అన్నది చూసి మీరు ఖచ్చితంగా అందులో సాగు చేసుకోవడానికి ఉంటుంది. మీకు పట్టా వచ్చి ఉంటే. అది కాకుండా ఇంకేమైనా ఇష్యూ ఉంటే ఇక్కడ మీరు చెప్పండి. ఇష్యూ ఏం లేదు మేడం. ఇంకొకటి రోడ్డు ఇంత ఘోరం నిలబడ్డ రోడ్డు వచ్చిందంటే ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన రూరల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ట్రైబల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మీరు అప్లికేషన్స్ కూడా ట్రైబల్ వెల్ఫేర్ దగ్గరే పెట్టుకున్నారు. అండ్ వాటన్నిటికీ కూడా ముందు మీ గ్రామ సభలో అది ప్రవేశించబడుతుంది. అక్కడ నుంచి ఎస్డిఎల్సీ వస్తుంది, సబ్ డివిజనల్ కమిటీ, అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ వస్తుంది. సో దీనికి చెప్పు సర్వే కట్టుకుని అన్ని చేసినాం. రాజకీయంగా మమ్మల్ని ఆడుకుంటున్నారు ఈ ఊరోళ్ళు. అంతే, ఊరోళ్ళ పాత్ర లేదని మీ గుండె మీద చేసి చెప్పండి. మీకు తెలియదా? ఊరోళ్ళు చెప్తే మేమేందుకు వస్తాం? ఏమని చెప్తున్నారు? అన్ని తెలుసు సార్. ఏదో ఒక్క రోజు బయట పడుతుంది. ఇప్పుడు వాళ్ళ ఊరమేనందుకు మా భూములు పోవాలంటే డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలా? ఇప్పుడు మీరు వచ్చి మేము కాలు మొక్కులు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇందూరు నగరంలో గంట సేపు దంచి కొట్టిన వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వర్షం కురిసిన 10 నిమిషాల్లోనే నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కంటేశ్వర్ రైల్వే కమాన్ వద్ద భారీ స్థాయిలో నీరు నిలవడంతో ఆర్టీసీ బస్సు సైతం ఇరుక్కుపోయింది. ఇదిలా ఉండగా ఆ ప్రాంతం మరింత ప్రమాదకరం కావడంతో మున్సిపల్ సిబ్బంది స్పందించి వరద నీటిని మళ్లించారు. నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో సోమవారం నాడు అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. ఒకేసారి దంచికొట్టిన భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలైన ఆదర్శ్ నగర్, గౌతమ్ నగర్, చంద్రశేఖర్ నగర్, ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీ ప్రాంతాలు నీట మునిగిపోయాయి. భారీ డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఈ లోతట్టు ప్రాంతాలు నీటి ప్రవాహంతో కెనాల్ ప్రవాహాన్ని తలపించాయి. ఇదిలా ఉండగా రైల్వే కమాన్ వద్ద భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. సుమారు 5 ఫీట్ల నీరు నిలిచిపోయింది. ఈ విషయం తెలియని ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆర్మూరు వైపు నుంచి వస్తూ ఈ నీటిలో నిలిచిపోయింది బస్సు. బస్సు లోపలికి నీరు చేరడంతో ప్రయాణికుల రోదనలు మిన్నంటాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సకాలంలో పోలీసులు, ఫైర్ ఇంజిన్ సిబ్బంది, స్థానికులు ప్రయాణికులను సురక్షితంగా రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరద ఉధృతితో నగరంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వెంటనే స్పందించిన నగరపాలక సంస్థ కమిషనర్ స్పెషల్ మాన్సూన్ టీంతో తరలివచ్చారు. వరద నీరు తొలగించడానికి సత్వర చర్యలు తీసుకున్నారు.
పూర్తిగా వరద నీరు తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో నేడు రేపు భారీ వర్ష సూచన ఉన్నందున నగరపాలక సంస్థ సిబ్బందిని అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల నుండి వరద నీరు తొలగింపుకు సత్వర చర్యలకు కమిషనర్ ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరిని ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ సూచించారు. హెల్మెట్ ధరించకపోవడంతో అనేక మంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలు జరిగినప్పుడు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగం హెల్మెట్ ధరించడంపై విస్తృతమైన ప్రచారం చేపడుతోంది. కళా బృందాలు చౌరాస్తాల్లో ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ను ధరించాలని ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ కోరారు. ఈ క్రమంలో సోమవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహన చోదకులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడంతో అనేక మంది వాహనదారులు ప్రమాదాలు జరిగినప్పుడు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలకు హెల్మెట్ లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు. హెల్మెట్ రక్షణ కవచం లాంటిదని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ఈ నిబంధన పాటించాలని సూచించారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని అన్నారు. బాన్సువాడ పట్టణంలో రక్షాబంధనం పండుగను ఘనంగా జరుపుకున్నారు. మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఆయన సోదరి రక్షాబంధనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణం కోలాహలంగా దర్శనమిచ్చింది. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు రాఖీ ధారణ చేసేందుకు పుట్టినిళ్లకు చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆయన సోదరి దొడ్ల సత్యవతి పోచారంకు రక్షాబంధనం చేసి స్వీట్ తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ అక్కా తమ్ముడు అన్నా చెల్లెలి అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ అని అన్నారు. ఆడబిడ్డలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ పండుగను దర్పల్లి మండలంలో ఘనంగా జరుపుకున్నారు. దర్పల్లి మండల వ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకున్నారు. సోదరిమణుల రాకతో సోదరుల ఇళ్లలో నవ్వులు విరబూశాయి. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని పుట్టింటి వద్ద అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో ఆనందంగా గడిపారు. సోదరిమణుల రాకతో పుట్టిళ్లలో సందడి నెలకొంది. మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు పాము నారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నామని మొదటగా మార్కండేయుని పూజించి యజ్ఞ హోమాలు చేసి అనంతరం కొత్త జంజీరాలు ధరించి రాఖీ కట్టుకున్నామని తెలిపారు. రాఖీ పండుగ అనగానే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ ఆత్మీయతకు ప్రతీక. అన్నకు చెల్లి రాఖీ కడుతూనే నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనమిద్దరం దేశానికి రక్ష అని తెలిపారు. కార్యక్రమంలో దరిపల్లి సీతాయపేట పద్మశాలి కుల బాంధవులు మరియు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము ఇలాగా చేస్తాము. మా కుల బాంధవులందరూ కూడా మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. దర్పల్లి సీతాయపేట పద్మశాలి సంఘం తరపున రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన పద్మశాలి సంఘంలో రాఖీ పండుగ సందర్భంగా యజ్ఞము, హోమము, పూజా కార్యక్రమాలు జరపబడి పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము ఎలాగ జరుపుకుంటామో అలాగే ఈరోజు కూడా పద్మశాలి సంఘంలో యజ్ఞము, హోమం, పూజ కార్యక్రమం జరిపినాము. జంజరము కార్యక్రమం కూడా జరిపేసి అందరికీ జంజరాలు ఇవ్వడం జరిగింది, రాకెట్లు కూడా ఇవ్వడం జరిగింది. రాకెట్లు కట్టేసి పండుగను అంత సంతోషంగా జరుపుకోవడం జరిగింది. దీనికి కుల బాంధవులు అందరూ సహకరించారు, అందరు వచ్చారు. దీన్ని ఘనంగా జరుపుకున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. అందరికీ మరోసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై మార్. దేశవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకున్న సందర్భంగా దర్పల్లి మండలంలోని మండల కేంద్రంలోని పద్మశాలి సంఘంలో కూడా రాఖీ పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా కులోదయమైన మార్కండేయ స్వామికి పూజ జరుపుతూ మరియు యజ్ఞం జరిపి ప్రతి ఒక్కరూ రాఖీ కట్టుకోవడం జరిగింది. అలాగే మా సాంప్రదాయమైన యజ్ఞోపవీత దుస్తులు ధరించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ రాఖీ కడుతూ నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనందరం కలిసి దేశానికి ధర్మానికి రక్ష అంటూ న్యాయవాదులపై పోలీసుల దాడులు ఆందోళనకరమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై పోలీసుల భౌతిక దాడులు పెరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ పిలుపు మేరకు సోమవారం రోజు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న న్యాయవాదులు మాట్లాడుతూ కొంతమంది పోలీసుల దుశ్చర్యల మూలంగా మొత్తం పోలీసు వ్యవస్థ అపఖ్యాతి పాలవుతోందని పేర్కొన్నారు. కూకట్పల్లి బార్ అసోసియేషన్ సభ్యుడు సంతోష్ను తెల్లవారుజామున అకారణంగా ఇంటి నుండి తీసుకువెళ్లిన తీరు సభ్య సమాజానికి తలవంపులు తెచ్చిందని బార్ అధ్యక్షుడు జగన్మోహన్ అన్నారు. చట్ట ప్రకారం విధులు నిర్వహించాల్సిన పోలీసులు చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడటం క్షమించరాని క్రిమినల్ చర్యలని పేర్కొన్నారు. బోరుబండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జమాల్ను ఉద్యోగం నుండి తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై జరుగుతున్న పోలీస్ దాడులపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం త్వరగా రూపొందించి అమలు చేయాలని కోరారు. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ సేవల నిలిపివేతకు నిర్ణయం తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల దాడులపై స్పందించి సంబంధిత పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశం అనంతరం జిల్లా కోర్టు ప్రధాన ద్వారం ముందు న్యాయవాదులు నిరసన ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం రాజేందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంతరావు, కోశాధికారి దీపక్, లైబ్రరీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, న్యాయవాదులు మాణిక్రాజు, రవీందర్, భిక్షపతి, బిట్ల రవి, ఆశా నారాయణ, విశ్వక్సేన్ రాజ్, భానుచందర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తమ విధులను బహిష్కరించి జిల్లా కోర్టు ఎదుట నిరసన తెలియదు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జనగామ, సిద్దిపేట, హైదరాబాదు లాంటి ప్రాంతాల్లో న్యాయవాదులపై దాడులు చేయడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే న్యాయవాదులకు రక్షణ కల్పించాలా, న్యాయవాదులకు ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా తక్షణమే తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే న్యాయవాదులను ఇవాళ విధి నిర్వహణలో బాధ్యతగా ఇవాళ పనిచేస్తున్న న్యాయవాదులను ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటివరకు హైదరాబాద్ బోర్బండ ఎస్ఐ దాడి చేసి 2 రోజులు గడిచినప్పటికీ ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా, న్యాయవాదులకు రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజాస్వామ్యంలో న్యాయవాదులకు రక్షణ కరువైంది. ఇప్పటి వరకు మానవ హక్కుల సంఘాలకు ఇవాళ కూడా స్పందన లేదు. ఇవాళ రాష్ట్రంలో మానవ హక్కులు ఉన్నాయా లేవా అనేది ఇవాళ ప్రభుత్వం చెప్పాలా. మరి ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా.
గత వారం రోజుల నెల రోజుల అనేక దాడులు జరుగుతున్న ప్రభుత్వం జరగలేదు. ఇప్పటికే విధి నిర్వహణ ఉన్న న్యాయవాదుల పట్ల ఇలాంటి చర్యలకు పాల్పడాలని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళన ఉధృతం చేస్తాం. సందర్భంగా తక్షణమే న్యాయవాద రక్షణ చట్టాన్ని ఇవాళ రాష్ట్రంలో తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే డిమాండ్ చేస్తాం. అందుకు బాధ్యుల అధికారులను తక్షణమే సస్పెండ్ చేసే వాటిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలా, వాటిని తక్షణమే అరెస్ట్ చేసి కేసులు నడిపించి ఈ సంఘటనలపై రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో న్యాయవాద యొక్క న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. నిర్పక్షము తన ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం. ఛాయాచిత్రాలు జీవితంలో గుర్తుండిపోయే సన్నివేశాలను కళ్ల ముందు ఉంచుతాయని లయన్ నివేదన్ గుజరాతీ అన్నారు. మధుర స్మృతులను పదిలం చేయడంలో ఫోటోగ్రాఫర్లది కీలక పాత్ర అని ఆయన కొనియాడారు. ఆర్మూర్ పట్టణంలోని జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని సీనియర్స్ ఫోటోగ్రాఫర్స్ అయిన ముంబై స్టూడియో ఉమాపతి, రాజేష్ స్టూడియో రాజేష్లకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ మాట్లాడుతూ, గడిచిన క్షణాలను మనం తీసుకురాలేము, కానీ ఆ జ్ఞాపకాలను ఫోటో రూపంలో బంధిస్తే అవి కొన్నేళ్ల పాటు మనతో ఉండిపోతాయని అన్నారు. నిత్య జీవితంలో జరిగిన మధురానుభూతులు, విషాద సన్నివేశాలు, వెలకట్టలేని దృశ్యాలు ఫోటోల ద్వారా మనకు జ్ఞాపకంగా ఉంటాయని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో జీజీ ఫౌండేషన్ ప్రతినిధి విశ్వనాథ్ రంగా, ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కేశవ్ వేణు పార్టీకి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ నాయకులు అభివర్ణించారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షులు కేశవేణు జన్మదినాన్ని పురస్కరించుకుని ఓబీసీ సెల్ అర్బన్ అధ్యక్షులు బాపోల నాగరాజు ఆధ్వర్యంలో కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా కేశవ్ వేణు అహర్నిశలు కృషి చేశారని అన్నారు. నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మచ్చలేని నాయకుడిగా పేరు గడించారని చెప్పారు. ఆయన మరిన్ని పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుంటూ పార్టీలో ఉన్నత పదవులను అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ జిల్లా అధ్యక్షులు సంతోష్, మాజీ జెడ్పీటీసీ బుజ్జి, మైనార్టీ సెక్రటరీ రాబిన్ సింగ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ వేణుగోపాల్ గారి బర్త్డే జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ భవన్లో ఓబీసీల అధ్యక్షుడిగా ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఆయన 56వ సంవత్సర జన్మదిన కార్యక్రమాన్ని ఓబీసీ నాయకుడుగా, ఓ సీనియర్ నాయకుడు కాబట్టి కేశవేణు ఒక బీసీ నాయకుడుగా, టౌన్ అధ్యక్షుడిగా చేయటం జరుగుతుంది. అందుకోసమే అతను ఎన్నో కష్టపడి కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాడు కాబట్టి ఒక బీసీ నాయకుడుగా, ఒక ప్రెసిడెంట్గా, ఒక బీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీ నాయకుడు, ఏ బీసీ నాయకుడికైనా ఒక బీసీ అధ్యక్షుడిగా మేము చేసే మా ధర్మం. అతనికి ఇంకెన్నో. బౌద్ధన్ పట్టణంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రాత్రి వేళల్లో సూపర్ మార్కెట్లోకి చొరబడి 15 లక్షల నగదు అపహరించారు. బోధన్ పట్టణ శివార్లోని అచన్పల్లిలో ఆదివారం రాత్రి సూపర్ మార్కెట్లో రేకులు, పీఓపీని కత్తిరించి లోనికి ప్రవేశించారు. కౌంటర్లో ఉన్న నగదును చోరీ చేశారు. ఉదయం సూపర్ మార్కెట్కు చేరుకున్న యజమాని సుధీర్ చోరీ జరిగినట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టౌన్ సిఐ వీరయ్య సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా సూపర్ మార్కెట్ యజమాని సుధీర్ మాట్లాడుతూ, సుమారు 15 లక్షల వరకు చోరీకి గురైనట్లు వాపోయారు. వరుసగా బ్యాంకుకు సెలవులు రావడంతో సుమారు 15 లక్షల వరకు నగదును కౌంటర్లోనే ఉంచినట్లు తెలిపారు. ఈ చోరీతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. చోరీకి పాల్పడిన దుండగులను గుర్తించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. పైన రేకులు లిఫ్ట్ చేసి కట్ చేసేందుకు వర్షంగా 4-5 రోజుల నుంచి బ్యాంకులు బంద్ ఉండడం, క్యాష్ కౌంటర్ మొత్తం అందులోనే ఉంది. దాని ఇక్కడికెళ్ళి ప్రాబ్లం అవుతుంది. ఒక 15 లక్షల పైన క్యాష్ ఉంటుంది సార్. షరతులు లేకుండా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. రైతు భరోసా సాధన కొరకు ఈ నెల 24న జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలోనూ ఎన్నికల సభలలోనూ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతును కాపాడటానికి ఏకకాలంలో ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా, ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. పై డిమాండ్ల సాధన కొరకు సోమవారం నాడు జగరాన్పల్లి మండలం అరుగుల్ రోడ్డులోని మైత్రి కళ్యాణ మండపంలో రైతు నాయకులు ఇత్తడి లింగారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. 3 నియోజకవర్గాల పరిధిలో 150 మంది రైతు ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్నికల వాగ్దానం అమలులో నిర్లక్ష్యం, రైతులకు రుణమాఫీ దక్కకుండా చేయడానికి కుట్రలు చేస్తోందని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఖరీఫ్ సీజన్ పూర్తయినప్పటికీ రైతు పెట్టుబడికి రుణమాఫీ కాలేదని అన్నారు. కొత్త రుణం లభించే అవకాశం కూడా లేదని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వ్యవసాయ సాగు పెట్టుబడి క్రింద రైతు భరోసా ఇచ్చిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకిచ్చిన హామీని అమలు చేయకుండా మోసం చేయడానికి ప్రయత్నిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి ఈ నెల 24న అరుగుల్ రోడ్డులో గల మైత్రి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఇంటి నుంచి దంపతులు హాజరు కావాలని రైతు నాయకులు కోరారు. ఈ సమావేశంలో రైతు నాయకులు వి ప్రభాకర్, నక్కల భూమారెడ్డి, గడ్డం చిన్నారెడ్డి, మంథని గంగారాం, నూతుల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రైతే రాజు, రైతు లేనిది రాజ్యం లేదు అని నినాదాలకే పరిమితమవుతుంది అని చెప్పేసి మేము చెప్పక తప్పట్లేదు. ఈ నేపథ్యంలో గత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ రంగానికి ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ, రెండవది రైతు భరోసా 15,000 రూపాయలు, పంటలకు మద్దతు ధర 500 రూపాయల బోనస్, ధరణి సమస్యలు పరిష్కారం లాంటి సమస్యల్ని హామీ ఇచ్చాడు. 100 రోజుల్లోనే పరిష్కారం చేస్తానని. 8 మాసాలు గడిచి 9వ మాసం వస్తూ ఉంది. ఖరీఫ్ సీజన్ పూర్తయింది. ఈ వెలుగులో 2 లక్షల రూపాయల రుణమాఫీ 40% మందికి కూడా రాలేదు. తెలంగాణ అంతా ఒకటి, ఆర్మూరు ప్రాంత రెవెన్యూ డివిజన్ ఒకటి. ఎందుకంటే 1,70,000 మామూలు 70,000 1,00,000 రూపాయల రుణాలు ఉన్నాయి. కానీ ఆర్మూరు రెవెన్యూ డివిజన్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరులో తీవ్ర జాప్యం జరగడంతో ఇల్లు లేని పేదలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఓపిక నశించి ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్న పేదలు నిర్మాణం పూర్తయిన ఇళ్లను ఆక్రమించుకున్నారు. రుద్రూరు మండల కేంద్రంలో జేఎన్సీ కాలనీలో ఇల్లు లేని నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం సంవత్సర కాలంగా వేచి చూస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తవడంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తోందని ఆశించారు. అయితే గత ప్రభుత్వం ఆ ఇళ్ల పంపిణీ చేయకుండా జాప్యం చేస్తూ వచ్చింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అదే బాటలో నడవడంతో పేద ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. స్థానిక నాయకులతో కలిసి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదు. దీంతో నిరుపేదలు స్వతహా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించుకున్నారు, కబ్జాకు పాల్పడ్డారు. ఇంటి బయట ఆధార్ కార్డులు అతికించి ఇళ్లపై పేరు రాయించుకుంటున్నారు. నాయకులు ఇచ్చేది ఎప్పుడో, తాము తీసుకునేది ఎప్పుడో అనే విధంగా పరిస్థితి మారిందని బాధిత జనం వాపోయారు. అందుకే తాము స్వతహా గృహప్రవేశాలు చేసినట్లు జేఎన్సీ కాలనీ వాసులు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సోమవారం నాడు కార్తీక పౌర్ణమి రోజున బ్రేక్ దర్శనం సమయంలో దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డి తదితరులు ఉన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 20 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్తో పాటు డిఆర్డీఓ సాయాగౌడ్, అదనపు ఎస్పీ బస్వారెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రక్షాబంధన్ వేడుకను పురస్కరించుకొని కలెక్టరేట్లోని వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు సోమవారం ఉన్నతాధికారులకు రాఖీలు కట్టారు. బ్రహ్మకుమారిలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సైతం కలెక్టర్కు వచ్చి అధికారులకు రాఖీలు కట్టారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితర అధికారులకు రాఖీ ధారణ గావించి రక్షాబంధన్ ప్రాశస్త్యాన్ని చాటారు. నిజామాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి కంటేశ్వర్ బైపాస్లోని గణపతి ప్రతిమలను తయారు చేస్తున్న షెడ్లలోకి వర్షపు నీరు చేరి నష్టం వాటిల్లింది. ప్రతి ఏడాది మాదిరిగానే గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ గణపతి మూర్తులను తయారు చేస్తుంటారు. వారి షెడ్లలోకి నీరు వెళ్లటం వలన గణపతులు తడిసిపోయాయి. అధికారులు స్పందించి డ్రైనేజీలు క్లీన్ చేసి బ్రతుకు తెరువు కోసం వచ్చిన మాకు అండగా నిలవాలని విన్నవించుకున్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.